ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో టేస్టీ మరియు హెల్దీ రెసిపీ ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి అల్లం అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. మరి అలాంటి అల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి, ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి టేస్టీగా ఆరోగ్యవంతంగా పెట్టేలాగా ఒక రెసిపీ ఇద్దామా? జీర్ణకోశ సంబంధమైన సమస్యలకి అల్లం పెట్టింది పేరు. దాన్ని ఎండ పెడితే సొంటి అంటారు, పచ్చిగా ఉంటే అల్లం అంటారు. ఇది అరుగుదలని పెంచడానికి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని రెగ్యులేట్ చేయడానికి, ఎంజైమ్స్ ని బాగా పనిచేసేట్టు చేయడానికి, ఆకలిని పెంచడానికి, పొలవకుండా ఆహారాలు అరిగి ఒంటికి పట్టడానికి, ఇవన్నిటికీ ఫలితం ఉంటుంది. కాబట్టి ఇన్ని లాభాలు కలిగించే అల్లాన్ని ఒక చాక్లెట్ గా ఇస్తే రోజు అజీర్ణ సమస్యలతో సంవత్సరాల తర్వాత బాధపడేవారు భోజనాన్ని అనంతరం ఒక్క చాక్లెట్ సప్పరిస్తే చాలు, ఇక డైజెషన్ కి సంబంధించిన టానిక్లు మాత్రలు మెంగకుండా శుభ్రంగా. మన పెద్దలు పిల్లలకు బాగా జీర్ణం అవటానికి ఒక సామెత పలికేవారు, వాతాపి జీర్ణం పితాపి జీర్ణం. చక్కగా ఆ పద్ధతిలో అయిపోతుంది అనమాట. అలాంటి డైజెషన్ చాక్లెట్ అల్లంతో ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. జింజర్ చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అల్లము తురుము అరకప్పు, తేనె 1.5 కప్పు, మామిడికాయ పొడి 2 టేబుల్ స్పూన్లు. ముందుగా మంచిగా బాగు చేసుకున్న అల్లాన్ని అట్లా తీసుకుని తురమాలి. ఆ అల్లము తురుముని మిక్సీ జార్లో వేసేసి అందులో తేనె వేస్తాం. అరకప్పు అల్లము తురుము తీసుకుంటే 1.5 కప్పు తేనె, అంటే 3 రెట్లు ఎక్కువ తేనె పడుతుంది అనమాట. మెత్తగా మిక్సీ జార్లో తిప్పేస్తే అల్లం అట్లా పేస్ట్లా అయిపోతుంది అనమాట. దాన్ని పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి ఇక చాక్లెట్లా దగ్గరగా అయ్యే వరకు సిమ్లో పెట్టేసి గరిటె పెట్టి కదుపుకుంటూ మగ్గనివ్వాలి. నిదానంగా మరిగే కొద్దీ చూడండి కలర్ మారుతుంది అనమాట. న్యాచురల్ చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది. అట్లా అంటుకోకుండా కూడా సైడ్ అట్లా ఊడినట్లుగా వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఇక చాక్లెట్ రెడీ అవ్వటానికి సిద్ధమైనట్టు. దీన్ని చల్లారనిస్తే గట్టి పడుతుంది అనమాట. ఈ అల్లం తేనె మిశ్రమాన్ని చాక్లెట్ షేప్లో మనం అట్లా చేసేసుకుని పైన మామిడికాయ పొడి అద్దాలి. ఎందుకంటే ఈ తీపికి, అల్లం సువాసనకి, ఘాటుకి పైన మామిడికాయ పొడి పెట్టేసరికి అది పుల్ల పుల్లగా తీతీగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అలా అల్లం చాక్లెట్స్ని మామిడికాయ పొడిలో దొల్లించిన తర్వాత చాక్లెట్ ఫోల్డ్ చేసే పేపర్స్ తీసుకుని ఆ పేపర్ని చాక్లెట్ షేప్లో అట్లా ఫోల్డ్ చేసేసి పిల్లలకు గనక పెట్టేస్తే ఎప్పుడన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, దగ్గు ఉన్నా, కఫం ఉన్నా, పెద్దలైనా కానీ ఇట్లా వాడుకోవచ్చు అనమాట. అరగంట సేపు మెల్లగా చప్పరిస్తూ ఉంటే న్యాచురల్గా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా చాలా మంచిది అనమాట. మరి ప్రకృతి వైద్య విధానం నిజంగా తన జీవితంలో ఫాలో అవుతూ దానివల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఈ రోజు కేస్ స్టడీలో శ్రవంతి గారి జీవితాన్ని ప్రకృతి వైద్య విధానం ఎలా మార్చిందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి శ్రవంతి గారి కేస్ స్టడీ అనేది ఏంటి అసలు? అంటే ఎలాంటి సమస్యలు ఉండేవి, ప్రకృతి వైద్య విధానం మొదలు పెట్టిన తర్వాత ఎలా తగ్గా ఒకసారి చెప్తారా? జీవితకాలం ఉండే దీర్ఘరాగాలు వచ్చినప్పుడు పాపం ఎంతో బాధపడాల్సిన విషయం. అన్నిటికంటే మొండి జబ్బు ఆటోఇమ్యూన్ డిజార్డర్. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ లో SLE అనేది కూడా చాలా ప్రమాదకరమైన క్రానిక్ డిసీజ్. ఈ శ్రవంతి గారికి SLE ఉంది. స్టెరాయిడ్స్ వాడుతున్నారు. మన దగ్గర చేరారు. ఇప్పుడు మన దగ్గర స్టెరాయిడ్స్ వెంటనే మానిపించరు. 10-15 రోజులు గడిచిన తర్వాత నుంచి డోస్ తగ్గిస్తా వస్తారండి. కాబట్టి స్టెరాయిడ్ మందులు వాడేవారు ఫాస్టింగ్ చేయకూడదు. కాబట్టి ఆవిడికి ఇక్కడ ఫాస్టింగ్ మనం పెట్టడానికి లేదు. జ్యూస్ ఫాస్టింగ్ పెట్టి స్టెరాయిడ్స్ మీద ఉంచారు మన దగ్గర. కేవలం ఈ ఒక్క సమస్య గురించే కాదు, ఈ ఒక్క సమస్యకి బాడీ డీటాక్స్ అవ్వటం కోసం, స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ కోసం జ్యూస్ ఫాస్టింగ్. ఈ జ్యూస్ ఫాస్టింగ్ తో పాటు ఆవిడకున్న ఇతర సమస్యలకి 2 ఏళ్ల నుంచి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ సివియర్ గా ఉండి బాధపడుతున్నారు. 15 ఏళ్ల నుంచి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు ఆవిడ. 5 ఏళ్ల నుంచి కాన్స్టిపేషన్ తో బాధపడుతున్నారు. ఇక్కడ ఉండి జ్యూస్ ఫాస్టింగ్ చేస్తూ ఉండగా బోనస్ గా 5 కేజీలు వెయిట్ తగ్గారు. కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోయి హాయిగా ఉంది ఇప్పుడు. ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తే డీటాక్సిఫికేషన్ వల్ల డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాయి. మెయిన్ మన ఆశ్రమంలో చేసే పెయిన్ రిలీఫ్ యోగా, ఫిజియోథెరపీ, ఆకుపంచర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా డ్రగ్ లెస్ థెరపీస్. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ మరి 2 ఏళ్ల నుంచి ఉన్నది ఇక్కడ ఈ 15 రోజుల క్యాంపులోనే పూర్తిగా తగ్గింది. అసలు
అది చాలా మంచి ఫలితం వచ్చింది. ఇంకా ఆవిడ మాటల్లో ఇంకా ఎలా ఉందో ఒకసారి విందాం. హాయ్ అండి, నమస్కారం. నా పేరు శ్రవంతి. నేను ఇండిస్ సిటీ బొలారం సికింద్రాబాద్ నుంచి వచ్చాను. 15 days ప్రోగ్రామ్ కోసం వచ్చానండి ఈ మంతల సత్యనారాయణ ఆరోగ్యాలయంకి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, గ్యాస్ట్రైటిస్, ఇండైజెషన్ ప్లస్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయండి. దాంతో వచ్చాను నేను. ప్లస్ అదే కాకుండా పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, సయాటికా, హ్యాండ్ లో ఒక బ్లడ్ వెసల్ స్వెల్లింగ్ వచ్చేసి కొంచెం నరం ప్రెస్ అయ్యి బాగా పెయిన్ వస్తుంది. SLE ఇష్యూ తోటి వచ్చాను నేను. SLE పేషెంట్ ఫ్రమ్ పాస్ట్ 10 years. ఇక్కడికి ఈ 15 days ప్రోగ్రామ్ లో నేను చాలా బెనిఫిట్ తీసుకున్నాను. అన్ని పెయిన్స్ మొత్తం రెడ్యూస్ అయిపోయాయి. గట్ ఇష్యూస్ అయితే అసలు గట్ ఇష్యూ ఉంది, కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూ ఉందని నేను మర్చిపోయాను. నేను ఈ న్యాచురోపతి బెనిఫిట్స్ పొందాను 15 days లో. కాబట్టి హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, పెయిన్ ఫ్రీగా ఉన్నాను. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ ఇదే డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్స్ టు రాజు గారండి. ఈరోజు యోగాలో భాగంగా హోల్ బాడీ స్ట్రెచెస్ ఎలా చేయాలి, హోల్ బాడీ స్ట్రెచ్ అవ్వాలన్నా లేదంటే ప్రతి కండరం కూడా మూవ్ అవ్వాలన్నా కూడా మనం ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ హోల్ బాడీ స్ట్రెచెస్ అన్నవి ఎలా చేయాలో ఒకసారి చూపిస్తారా ప్రేక్షకులందరికీ కూడా? ఇప్పుడు చూపించబోయే 9 రకాల స్ట్రెచెస్ కమ్ ఆసనాలు, ఇవి కాస్త వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. వయసు పైబడితే చాలా కష్టం, కానీ రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ 9 ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ గా అట్లా చేసుకెళ్తుంటే సూర్య నమస్కారాలు భంగిమల్లాగా అట్లా 10 రౌండ్లు, 15 రౌండ్లు, 20 రౌండ్లు చేస్తే బరువు భలే తగ్గుతారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. చక్క పైనుంచి కిందకి షేప్ మంచిగా డెవలప్ అవడానికి అద్భుతంగా స్ట్రెచెస్ కమ్ ఆసనాలు. చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఎలా ప్రాక్టీస్ చేయాలో. ముందుగా 2 కాళ్ళని దూరంగా జరిపి ఒక 2 అడుగులు వెడల్పట్ల పెట్టి నుంచోవాలి. ఆ తర్వాత మోకాళ్ళ మీద శరీరాన్ని అట్లా బెండ్ చేసి దింపి చేతులు కూడా రెండింటిని ముందు నుంచి పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, జబ్బల దగ్గర నుంచి, తొడల దగ్గర నుంచి, పిక్కల దగ్గర నుంచి అన్ని భాగాల్లో కొవ్వు నడుము దగ్గర నుంచి తగ్గడానికి ఈ స్ట్రెచ్ బాగా ఉపయోగపడుతుంది. చాలా సులభంగా చేయొచ్చు అనమాట. కిందాటి వలి 2 కాళ్ళని 2 అడుగులు దూరం పెట్టి నుంచున్న తర్వాత ఒక చేయి నడుము మీద పెట్టి ఇంకో చేయి పైకి లిఫ్ట్ చేసి అలా మనం సైడ్ బెండ్ అవుతాం. ఇప్పుడు చూడండి, కుడివైపు అట్లా బెండ్ అవ్వాలి. ఈసారి ఎడం వైపు, మళ్ళా కుడివైపు సైడ్ స్ట్రెచ్ అట్లా చేయాలి. పొట్ట పక్క భాగాల్లో ఉండే కొవ్వుని తగ్గించడానికి యూత్ కు బాగా ఉపయోగపడే వ్యాయామం ఇది. ఇక 3వ వ్యాయామం, నడుమును ట్విస్ట్ చేస్తాం. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. కవ్వం తిరిగినట్టుగా మన నడుమును తిప్పేస్తూ ఉంటాం. అట్లా నాజుగ్గా నడుము తయారవటానికి ఇది బెస్ట్ వ్యాయామంగా మీరు చేసుకుంటే బాగుంటుంది. ఇక 4వది, 2 కాళ్ళని అట్లా దూరం పెట్టి నుంచిన తర్వాత 2 చేతులను పైకి లిఫ్ట్ చేస్తాం. గాలిని వదిలేస్తూ నడుమును ముందుకు వచ్చి చేతులు దగ్గర నేలకు వచ్చేటట్టు మనం బెండ్ అవ్వాలి. పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అట్లా నడుమును ట్విస్ట్ చేస్తాం. తర్వాత లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేస్తాం. తర్వాత చేతులు పైకి లేపేసి మళ్ళా ముందుకు వంగి మళ్ళా రైట్ సైడ్ ట్విస్టింగ్, లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్. సులభంగా ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కోసం బెస్ట్ గా యూత్ కి బాగా ఉపయోగపడితే మీరు రౌండ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత స్పీడ్ గా చేస్తారో రిజల్ట్ అంత బాగా వస్తుంది అనమాట మీకు. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రేక్షకులందరికీ కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కగా ఆరోగ్యం గురించి విశ్లేషణ అందించారు. ధన్యవాదములండి. ధన్యవాదములమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.